ఎందుకు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రిగా అనుకున్నామంటే ప్రతి దానికి ఐఏఎస్ కావాలని నేర్చుకోవాలి కదా. 5 సంవత్సరాలు చదవాలి, బ్రిలియంట్లో టాపర్గా అవ్వాలి. అవేమి కాకుండా వాళ్ళు వచ్చేస్తారు. అవి అలా ఎలా జరగదు. అలాగే ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నాకు నలగాలి. ఒక పార్టీ పెట్టి ఈరోజు మీకు మాట్లాడగలదు. దశాబ్దం అనుభవం తర్వాత మాట్లాడుతున్నాను. 2000లో మాట్లాడాల, 2014లో మాట్లాడా. అలాగే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, అసలు అలాంటి రావాలి అంటే ఎందుకు ఉండవంటే మనకంటే ఒక అనుభవజ్ఞుడు ఒక నాయకుడు ఒక ఆయన ఉన్నారు. మనందరం పలచబడిపోయి ఎవరి బలాన్ని ఎక్కువ ఊహించుకొని అంటే కూడా జనం గెలవాలి కదా, రాష్ట్ర స్థిరత్వం రావాలి కదా. ఓకే, నేను తగ్గుతా, మీరు కొంచెం మేము కొంచెం తగ్గుతామన్నారు. దానికి బీజేపీ అడ్డం వచ్చి అందరం కూర్చొని చేసాం ఈ రోజున. సో ఈ స్థిరత్వం ఒక 15 సంవత్సరాలు అవసరం. అది ఈ 15 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. టీడీపీ ఉన్న చోట మనకి సరిగ్గా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. దాని మీద ఒక రిడ్రెసల్ మెకానిజం ఒకటి పెడదాం. కొన్ని అవసరమైతే నేను చంద్రబాబు గారితో నేను మాట్లాడతాను. కాదు, అది మేమిద్దరం మాట్లాడుకున్నామంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లోకల్ లీడర్షిప్. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. అందుకని ఇది ఇక్కడున్న నాయకత్వానికి వచ్చింది అంటే అది అక్కడ స్థానికంగా పనిచేస్తుంది. స్టిల్ అది మా బాధ్యత కాబట్టి దాన్ని కరెక్ట్ చేస్తాం.